పెనుబల్లి మండలం కేడబ్ల్యూ చౌడవరం మర్లకుంట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఎన్నో ఏళ్ల కల సాకారం అవడంతో లబ్ధిదారులు ఆనందం వెల్లివిరుస్తుందని గ్రామ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మొదటి విడతలో భాగంగా అర్హులైన 15 మంది లబ్ధి చేకూరుతుందని, రెండో విడతలో భాగంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానంద్ సహకారంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొప్పుల రామరాజు, వేముల కృష్ణయ్య, కొప్పుల నారాయణరాం, కాళిదాసు శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి నలగట్ల విజయప్రసాద్ పాల్గొన్నారు. నా పేరు కవిత, మాది మర్లకుంట గ్రామం. మర్లకుంట గ్రామంలో చిన్న తాటగిళ్ళలో ఉండే వాళ్ళందరం అసలు ఇప్పుడు ఎస్టీ యానాదులు మేము క్యాస్ట్. మరి కెటే గారు, రామరాజు అన్న గారు, మరి నారాయణ అన్న గారు, మరి ఎమ్మెల్యే డాక్టర్ గారు మాకు ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వంగా మాకు ఇవ్వడం జరిగిందండి. మరి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు పట్ల మమ్మల్ని ఎంతో సహాయం చేశారు. మరి పేదవాళ్ళకి కూడా మరి క్యాన్ని రావడానికి కూడా సెలక్షన్ చేశారు. మరి నడవడానికి కూడా మాకు సిమెంట్ రోడ్ కూడా వేశారు. మా ఊరు నాయకులకి అందరికి కూడా ధన్యవాదాలు. పేరు రామరాజు, మర్లకుంట గ్రామం. మాకు ఎమ్మెల్యే డాక్టర్ దయానంద రాగమయ్య గారు ఆధ్వర్యంలో ఇక్కడ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇక ముందు స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ఎంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మేము పనిచేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాము. ఇప్పుడు ఇక్కడ మేము మా ఊరికి 15 ఇళ్ళు వచ్చినాయి. 15 ఇళ్ళు కూడా అన్ని ఫౌండేషన్స్ అన్నీ అయిపోయినాయి. ఫస్ట్ బిల్లు కూడా పడటం జరిగింది. 20 లక్షల రూపాయలు సీసీ రోడ్లు కేటాయించారు మాకు, అవి కూడా వేయటం జరిగింది. మాకు ఎమ్మెల్యే గారు బాగా సహకారం అందిస్తున్నారు ఈ ఊరు అభివృద్ధి కోసం. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసేసి ఊరిని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కోరుతున్నాం. వేముల కృష్ణయ్య, మర్లకుంట సార్ నాది. ఈ గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు కానీ, ఒక కాలనీ ఇల్లు కానీ, ఒక సంక్షేమ పథకం అనేది ఏది ఇవ్వలేదు. మేము ఈ 18 నెలల్లో ఇల్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, బియ్యం కూడా సన్న బియ్యం ఇస్తున్నాం సార్. ఈ రోడ్డు అదే మీరు ఇవాళ రోడ్డు బైక్ ముందు అయితే బైక్లు అక్కడ పెట్టి నడిచి రావాలి. మరి చూసారా, రోడ్డు కూడా మొన్న వేసాం. 20 రోజులు అట్లా రోడ్డు వేసి 20 లక్షల రూపాయల రోడ్డు ఇది. సంక్షేమ పథకాలు కానీ ఏ పథకం కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి సార్. దయానంద గారు, రాఘమయ్య గారు ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా నడుస్తుంది సార్. నా పేరు నారాయణరావు అండి, మర్లకుంట. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు 10 సంవత్సరాలు నడిపిన 18 నెలల్లోనే చాలా సంక్షేమ పథకాలు ముందంజలో ఉన్నాయి. ఈ ఇళ్ళు 15 ఇళ్ళు కేటాయించాం మర్లకుంట గ్రామానికి. వస్తే దాంట్లో అన్ని ఫౌండేషన్ స్టేజ్లోకి వచ్చేసాయి. బిల్లు కూడా 1-2 రోజుల్లో పడిపోతాయి, రేషన్ సోమవారం పడిపోద్ది అని చెప్తున్నారు. ఈ సహకారంతోనే మా ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారు, దయానంద్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇదే స్పీడ్ సంక్షేమ పథకాలు చాలా ఇదిగా ఉన్నాయి. కాబట్టి ఇదే విధంగా నెక్స్ట్ జరిగే స్థానిక సంస్థల్లో కూడా అన్నీ మేము ముందంజలో ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ కేడబ్ల్యూ గ్రామ పంచాయతీ కార్యదర్శి. నా పేరు నలగట్ల విజయప్రసాదరావు. ఈ పంచాయతీకి ప్రస్తుతం 15 ఇళ్ళు వచ్చినాయండి. 15 ఇళ్లల్లో 10 బేస్మెంట్ లెవెల్ అయినాయి, 2 గ్రౌండింగ్ అయినాయి, 3 ఆషాఢ మాసం మొదలుపెట్టాయి. ఇచ్చినటువంటి ఇళ్ళు లబ్ధిదారులు అందరూ కూడా ఉత్సాహంతో కట్టుకుంటున్నారు. వారిని ప్రోత్సహిస్తూ ఇక్కడ విలేజ్ గ్రామ ప్రస్తుతం ఉన్నవాళ్ళు మంచిగా సహకరిస్తున్నారు. వారి ప్రోత్సాహంతో వీరు మంచిగా కట్టుకోగలుగుతున్నారు. ఇక్కడ ఈ 15 ఏళ్లలో 9 మందికి ఎస్టీ యానాదులకి ఇవ్వడం జరిగింది, 5 ఎస్సీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, 1 ఓసీ బాగా పూర్ ఆఫ్ ది ఫ్యామిలీ బాగా పేద కుటుంబం అది వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ 11 ఏళ్లకి 9 ఇచ్చాము, మిగతా లిస్టులో 5 కూడా ఇస్తాము. తర్వాత ఎక్కువ రావడానికి నాయకత్వం వాళ్ళు కృషి చేస్తున్నారు. వారి ప్రోత్సాహంతో ఈ లబ్ధిదారులు మంచిగా ముందు నుంచి ఉత్సాహం చూపిస్తూ కట్టుకుంటున్నారు. త్వరగా పూర్తి చేయడానికి మేము సహకరిస్తాం.